మోడీ ఇజ్జత్ తీసిండా అననే దాని మీద చర్చ జరుపుదాం. ఎవడెవడైతే మాట్లాడిండు కదా దాని మీద జరుపుదాం. అసలు ఏం జరిగింది ఈ యుద్ధంలో అనేది తెలుసా? అసలు ఇది యుద్ధం ఇంకా స్టార్టే కాలే. టాక్టికల్ ఎస్కలేషన్ డామినెన్స్, టాక్టికల్ డామినెన్స్లో భారత్ పోతున్నది. ఇది నువ్వు అర్థం చేసుకున్న నాడు నీకు యుద్ధం నీతి అర్థమవుతుంది. నీకు ఎంతసేపు టల్ అని కొట్టగానే యుద్ధం, పోడ్ అని కొట్టగానే పచ్చకడ కొట్టగానే పంచాయతీ. నీ కోటి దిమాకు పెట్టుకొని నీ జీరో నాలెడ్జ్లలో మంది హాఫ్ నాలెడ్జ్ అని చెప్పి పుణ్యానికి వచ్చిన 3 సబ్స్క్రైబర్లు పెట్టుకొని నీ యూట్యూబ్ ఛానల్, అది కూడా ఫేక్ యూట్యూబ్ ఛానళ్ళల్లో నువ్వు నాకు కమెంట్ చేస్తావు చూడు, నాకు అక్కడ బాధేస్తుంది. అండ్ కొంతమంది ఈరోజు మీరు శాటిలైట్ ఛానల్లే చూడుండ్రి, మీరు యూట్యూబ్లు చూడకుండ్రి అని చెప్పి పాపం ఎవరో రంగులు పూసుకొని యాక్టింగ్లు చేసే కొంతమంది మాట్లాడతారు. శాటిలైట్ ఛానల్ తప్పు చేయలేదు అన్నాడు. సో లెట్ us నాట్ గో ఇన్ టు ది సబ్జెక్ట్, లెట్ us డైరెక్ట్లీ గెట్ ఇన్వాల్వ్. ఇప్పుడు మనం ఇన్వాల్వ్ అవుదాం జరిగింది మోడీ ఇజ్జత్ తీసిండా అని అన్న టాపిక్ మీద. ఒకసారి మీరు గుర్తు చేసుకోవాల్సింది ఏందని అంటే ఫ్రెండ్స్, ఇలా నేను మాట్లాడతలేను. ఫస్ట్ పోస్ట్లో వచ్చిన న్యూస్ ఏంటి తెలుసా? ఇండియా ఇంటర్సెప్ట్స్ పాకిస్తాన్ ఫతా బాలిస్టిక్ మిజైల్. ఇది గంభీరమైన ఆరోపణ. ఫస్ట్ పోస్ట్ చేసింది. ఈ ఫతా మిజైల్ అనేది ఏదైతే ఉందో అది న్యూక్లియర్ కేపబుల్ మిజైల్ పాకిస్తాన్కి. ఎప్పుడైతే ఈ మిజైల్ని భారత్ ఇంటర్సెప్ట్ చేసిందో, దాని సోర్స్ అనేది ఏందో కనిపెట్టేసిందో, ఉచ్చబడిపోయింది. కరెక్ట్గా చెప్పాలనంటే ప్యాంట్లు తడిసిపోయినాయి పాకిస్తాన్కి. ఇక్కడికైనా అసలైన సిసలైన ఆట మొదలవుతుంది. అండ్ భారత్ కూడా యుద్ధ ప్రక్రియకు ఎప్పుడు పోలే, యుద్ధ పద్ధతిని ఎప్పుడు డిసైడ్ చేయలే. ఇట్ వాస్ ప్లేయింగ్ అన్ ఎస్కలేషన్ డామినెన్స్. అంటే నువ్వు ఏ ఎస్కలేషన్ అన్న చెయ్యి, నువ్వు పచ్చకడ కొడితే నేను కిందేసి తొక్తా, నువ్వు నన్ను ఈప్లో గుద్దుతే నేను చీరుతా, అంటే నువ్వు ఏది చేస్తావో నువ్వు షేర్ చేస్తే నేను సవా షేర్ చేస్తా అన్న ఎస్కలేషన్ డామినెన్స్లోనే ఆట నడిపింది భారత్. అండ్ మోర్ ఓవర్ టాక్టికల్ డామినెన్స్లో కూడా భారత్ అప్పర్ హ్యాండ్లోనే ఉండే. సింపుల్గా 9 ఎయిర్ బేస్లను పేల్చి పడదొబ్బినాం. కెన్ యూ ఇమాజిన్? 9 ఎయిర్ బేస్లను పాకిస్తాన్లా మనం పేల్చి పడదొబ్బినాం. పాకిస్తానోడు మేము యుద్ధం గెలిచినామని అనగానే ఒక్కొక్కోడు ఆలోచించక నీ దేశ ప్రధాని ఏం చేస్తున్నాడు, నువ్వు ఎట్లాంటి మెషినరీ కొన్నాడు, ఎట్లాంటి అమ్యునైజేషన్ కొన్నాడు, భారత్ని ఏ రకంగా పెద్దగా పెట్టిండు, ఇవాళ నీ ఆర్ముడ్ ఫోర్సెస్ మీద నువ్వు ఇట్లా మాట్లాడితే ఏమవుతుంది, అలా మొరాల్ ఏం తగ్గుతుంది, గిరీష్ గాడు జీరో నాలెడ్జ్ హాఫ్ నాలెడ్జ్ గంగల కానీ కలవనరా గిరీష్ గాడు. సిగ్గుదప్పినోడా, ఈ దేశం నాదైనప్పుడు నీది కూడా అయింది కదరా. నేను వాడిని అడుగుతున్నా, ఓ సిగ్గుదప్పినోడా నువ్వెప్పుడు లేస్తావని అని అడుగుతున్నా. ఇవాళ ఆ ఓఎస్సీ అనేటోడు దేశభక్తుడు అయిపోయింది కదరా నాయన. ఇవాళ ఓఎస్సీ అనే వ్యక్తి ఇవాళ ప్రాబ్లం ఏందని అంటే ఫ్రెండ్స్, ఇవాళ మీయస్ ఉంటోడు కోనికిస్కా గొట్టంగా కూడా మనం పెట్టి మాట్లాడుతున్నాం. నేను కూడా కోనికిస్కా గొట్టంగానే ఉండొచ్చు, నేను కాదని అంటలేను. ఏదో నా మీద ద్వేషంతో దేశాన్ని ఎందుకు దేశిస్తారా అవలగాన్లారా అలా అని అడుగుతున్నా. ఇవాళ అసదుద్దీన్ ఓవైసీ లాంటోడు పాకిస్తాన్ దిల్మాంగే మోర్ అని మాట్లాడుతున్నాడు. అసదుద్దీన్ ఓవైసీ లాంటోడు ఇవాళ ప్రతి ఛానల్లో పొద్దుగాల లేవగానే భారత్ మాతాకి జై అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంకా నిద్రపోతున్న హిందువు మాత్రము దీన్ని ఎట్లా నీరు గారాలని చూస్తున్నాడు. ఎందుకంటే వాడికి ఏదో ఒకటి దొరకంగానే దాని మీద ఒక పెద్ద ఫిలాసఫికల్గా ఒక షేక్స్పియర్ లెక్క ఆలోచిస్తాడు. ఓ పెద్ద మేధావి లెక్క ఆలోచించి వాడిది ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు చెప్పరా, అసలు యుద్ధం ఏడ స్టార్ట్ చేసింది భారత్? పాకిస్తాన్ ఇన్ఫ్యాక్ట్ చెప్పింది, వీ హ్యావ్ నో ఆప్షన్ లెఫ్ట్ బట్ వీ విల్ గో ఫర్ ఎ ఫుల్ ఫ్లెడ్జ్ వార్ అని చెప్పి పాకిస్తాన్ చెప్పింది. భారత్ ఇంకా ఇప్పుడు ఏం డిక్లేర్ చేయలే. దానికంటే ముందు మోడీ ఇజ్జత్ తీసిండు అనే టాపిక్ మీద మనం చాలా గట్టిగా మాట్లాడుకోవాలి. ఇప్పుడు గట్టిగా ఎందుకు మాట్లాడుకోవాలని అంటే, ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటనంటే ఫ్రెండ్స్, ఇక్కడ సీజ్ ఫైర్ అనేది మీకు అందరికీ తెలిసిందే. సీజ్ ఫైర్ అని చెప్పి మీకు తెలిసింది కదా. దానికంటే ముందు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంటే నేను దాన్ని ఇస్లామిక్ మిలిటెంట్ ఫండ్ అంట. ఇక రాను దాన్ని IMFని మనం ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని అనొద్దు. ఇస్లామిక్ మిలిటెంట్ ఫండ్ ఏదైతే ఇచ్చిందో ఈ అమెరికా ఎక్సెట్రా దేశాలు కలిపి, అది ఎందుకు ఇచ్చిందో చిత్రగుప్తులో కూడా మేము చెప్పినాం. ఎట్లు ఇచ్చిండ్రో కూడా చెప్పినాం, ఏ రకంగా కూడా ఇచ్చినామో చెప్పినాం. అరే నీకు అర్థమవుతుందా? వెనకడికి కార్గిల్ అయినప్పుడు వీళ్ళకి ఫండ్ వచ్చింది. వెనకడికి ఎప్పుడెప్పుడైతే భారత్తో గెలికినరో వీళ్ళకు ఫండ్ వస్తూనే ఉన్నది. అది ఆ ఫండ్ రిలీజ్ చేసిన కొంచెం ఒక గంటకో 2 గంటలకో మోదీ క్యాబినెట్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నది. దాన్ని సైడ్ లైన్ చేసి దీన్ని పెద్దగా చేసి పెంచి పోషిస్తున్నారు చూడు, వాళ్ళని నోట్లలో ఉంచాలనా అని నేను అడుగుతున్నా. ఆ మోడీ డెసిషన్ ఏంది తెలుసా? ఇంత పెద్ద మాట చేసిండు నీ మోదీ ఇవ్వాలా, నీ క్యాబినెట్ ఇవ్వాలా, నీ సర్కార్ ఇవ్వాలా. ఏమని చేసింది తెలుసా? ఎనీ యాక్ట్ ఆఫ్ టెర్రరిజం హెన్స్ ఫోర్త్, ఇనుండ్రి కరెక్ట్గా, ఎనీ యాక్ట్ ఆఫ్ టెర్రరిజం వే ఫార్వర్డ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ వార్ అగెయిన్స్ట్ దిస్ కంట్రీ అని చెప్పి మొగోడు మాట్లాడాడు. మొగోడు ఇగో ఈ మొగోడు, నువ్వేదన్నా తీవ్రవాద తత్వం ఏదన్నా గెలికినా ఇక ఇప్పటి నుంచి దాన్ని నాకు యుద్ధానికి పిలుపునిచ్చినట్టే.
గర్మే గుస్కేనే ఇక గుసాంచి కొడతా నాకు కొడక అని చెప్పి హెచ్చరిక జారీ చేశాడు. దీని మీద ఎవడు మాట్లాడాడు? 9 బేస్లు లేపటి పడదొప్పిరు, దాని మీద మాట్లాడారు. ఇవాళ కోవర్ట్ ఆపరేషన్ అంటే పాకిస్తాన్ని విడగొట్టాలి. ఎట్లా విడగొడతావు చెప్పు నువ్వు ఒక మాట. నువ్వు ఓరాదురా, నీ ఇంట్లో 4 రూమ్లలో నువ్వు డివైడ్ చేసుకొని కానీ నీకు చేత కాదు. ఏమై ఊరు పంచాయతీ అనుకున్నావురా నీ ఇంట్లో కొట్లాడుకున్నట్టు? ఇవాళ వరల్డ్ ఏ రకంగా పోతుందో తెలుసా? డైరెక్ట్గా పోవాలా. ఓకే, నేను కూడా జోష్లో మస్త్ అంట, నేను ప్రతిసారి ఒప్పుకుంటా. నాకు ఎంత ఉన్నా ఎంత తెలిసినా ఏం తెలిసినా మాది కోటి దిమాకే రయ్యా అని చెప్పి నేను చెప్పుకుంటా. బట్ మీరు మొత్తం మనం డిఫెన్స్ ఎక్స్పర్ట్లం అయిపోతాం. మీరు అందరం డిమ్కాగాన్లు అందరూ డిఫెన్స్ ఎక్స్పోర్ట్లు అయిపోయి మొత్తం ఇట్లా ప్రోగ్రామ్ చేసి ఇట్లా మనం మొబైల్ నెంబర్ టైప్ చేసి ఇట్లా సెండ్ కొడతాం చూడు వాట్సాప్లలో. ఇట్లా సెండ్ కొట్టగానే న్యూక్లియర్ మిసైల్ పోవాలని అనుకుంటాం. అరే పిచ్చోళ్ళు, మీరు అర్థమైతే లేదు. సివిలియన్ ఏరియాలలో HQ-9 అలా మిసైల్ సిస్టమ్స్ పెట్టి అక్కడి నుంచి కొడుతున్నారు పాకిస్తాన్. మన మిలిటరీ వాళ్ళది కూడా చూపెట్టారు. నిన్న 3 బలగాలు రక్షక బలగాలు మీటింగ్ పెట్టి మాట్లాడితే పాకిస్తాన్ ఇజ్జత్ తీసేసిరు. పాకిస్తాన్ని కడే ఇజ్జత్ తీసేసిరు. మొత్తం ప్రూఫ్లతో సహా పెట్టిండ్రు. మీకు ఇంకా మీ బలగాల మీద నమ్మకం లేదా? మీ దేశ ప్రధాని మీద నమ్మకం లేదా? ఎవరి మీద నమ్మకం లేదు అని అనేది మీరు చెప్పుర్రి. పెద్ద దాన్ని రచ్చ. నాకు ఇందిరా గుర్తొస్తుంది, నాకు కూడా గుర్తొస్తుంది ఇందిరా. ఆమె నా ప్రధానమంత్రి ఉండే, నాకు ఎప్పటికీ గుర్తొస్తుంది, ఇప్పుడు కూడా గుర్తొస్తుంది. ఆమె చేసిన మంచి గుర్తొస్తుంది, మళ్ళీ ఆమె అసమర్థత కూడా గుర్తు చేసుకోవాలి. మళ్ళీ 30,000 మందిని మోకాళ్ళ మీద కూర్చున్నప్పుడే పాకిస్తాన్ నేను చెప్పింది నువ్వు వినాలా అని అన్న కూటనీతి తనకు తెలియదు అని అంటే ఎవడు ప్రెషర్ వల్ల ఆ రోజు చేసింది. మళ్ళీ ఆ రోజు జాయింట్ పార్లమెంట్ ఎందుకు చేయలే? ఇక ఆమె ఎలక్షన్ కాడికి పోతేనే ఆమె ఎమర్జెన్సీ పెట్టింది. నాకు ఇందిరా గుర్తొస్తుంది నిజంగానే. ఆమె యాక్సెప్ట్ చేసే కథలలో ఉండేనా? లాంగ్ వార్ బంగ్లాదేశ్తో ఎందుకు పోవాల్సి వచ్చింది? మానేక్ షా గారు మాట్లాడిన మాటలు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. నేను చెప్పినప్పుడు నువ్వు యుద్ధానికి పోతే చాలా సేఫ్ గార్డ్ ఉంటాము ఇందిరాగాంధీ అని అంటే లే. తర్వాత ఏం చేసిరో చెప్పలేదా? అరే నేను కాదురా భయ్, మొన్న ఒక సిపాయి ఎక్స్ ఆర్మీ పర్సనల్ కాంగ్రెస్ గురించి చెప్పిండు. జయప్రకాష్ నారాయణని ఇబ్బంది పెట్టనీకే మీ రక్షక బలగాలను ఎట్లా వాడినరు అని. ఇక నేను మాట్లాడుతున్నానా? మీకు ఇందిరాగాంధీ వరకే ఎందుకు గుర్తొచ్చిరు పవన్ ఖేరా గారు? నేను అడుగుతున్నా, మీకు రాజీవ్ గాంధీ కూడా గుర్తు రావాలా? INS విక్రాంట్ని పిక్నిక్లకు తీసుకుపోయిండు చూడు, అందుకే మీకు రాజీవ్ గాంధీ కూడా గుర్తు రావాలా? సిగ్గు శరం అప్పుడు కాంగ్రెస్కి మాకు అబ్బా మంచిగా చేసిందని సపోర్ట్ కొట్టడం చూడు, మా నోట్లలో మేము ఉంచుకోవాలా? వీఆర్ అషేమ్డ్. కౌంటర్ ఇయ్యరు నాకు ఇప్పుడు. నేను కూర్చున్నా ఇక్కడ. ఆ సునీల్ దండగాడు చూస్తున్నాడా లేదా నేను అడుగుతున్నా. ద్రవిడులు అనేవో పెట్టుకున్నావారా? అసలు ఆ ద్రవిడియన్ ఆర్యన్ థియరీ దా డిబేట్కి వస్తావా? లైన్స్ ఓపెన్ ఉన్నాయి, దా ఫోన్ నా పక్కన పెట్టుకొని కూర్చొని ఉన్నా. దాదా చెప్పుదా. ముంగడు రారు అయ్యా, జాగీర్లు కొట్టిపడేస్తారు కమెంట్లు. నేను అందుకే తీసుకొని వచ్చినాయి. అలా ఇది దేశానికి సంబంధించిందిరా, జర ఆలోచించుర్రి అని చెప్తున్నా.